అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేయబోతుంది. ఇక దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే అందించడం జరిగింది. ఇక ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే అందాయి. మరి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఈ అన్నదాత సుఖీభవ ఏ రైతులకు వస్తుంది, ఏ రైతులకు రాదు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మనం అందరం కూడా చాలా ఎంతగానో ఎదురు చూస్తున్నాం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులకు ఆమోదం అయితే తెలిపింది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ 2,000 రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు అయితే రాబోతోంది. మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలను వెల్లడించింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తాజా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి రైతులు ఇలా ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూస్తేనే మీకు సమాచారం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అయితే తెలిపారు. ఈ పథకానికి మొత్తం 9,400 కోట్లు కేటాయించామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు అందిస్తుందని వివరించడం జరిగింది. ప్రస్తుతం కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు 6,000 రూపాయలను అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 రూపాయలు చేర్చి మొత్తం 20,000 రూపాయలను మే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కూడా తెలిపారు. ఇక రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులతో వ్యవసాయం మనకు అంటే ఈ డబ్బులు పెట్టుబడికి సరిపోదు. మరి ఇప్పుడు మనం మళ్ళీ కూడా అంటే గతంలో 13,500 వస్తుంటే మనం మరొక 6,500 రూపాయలను పెంచి మనం అయితే అందించడం జరిగింది అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రైతులందరికీ కూడా మనకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది రైతులు యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఇక్కడ మన ప్రభుత్వం ఇప్పటికే 1-2 పథకాలను అయితే అమలు చేశారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం. ఇక మరొక పథకానికి కూడా ఆమోదం అయితే తెలిపింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం ద్వారా ఆదేశాలు అయితే అందించింది. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జిల్లాల్లో దాదాపు 50,000 ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుతో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని, వెంటనే ప్రణాళికలు రూపొందించాలని కూడా ఆదేశాలు అయితే అందించారనమాట. మరి ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటలకు పెట్టుబడి లేక, అంటే మద్దతు ధర లేక, ఇలా అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు రైతన్నలు. మరి ఈ విధంగానే కాకుండా మళ్ళీ అకాల వర్షాలు వస్తాయి. ఈ అకాల వర్షాల వల్ల వేసినటువంటి పంటను నష్టపోతారు. నష్టపరిహారాలు ఇవన్నీ కూడా అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. మరి నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా వారికి నష్టపరిహారం కింద సాయాన్ని అందించే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి. మరి మీరు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్స్ని అయితే అందిస్తూనే ఉన్నాయి.
మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యి ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలను గుర్తించడం కానీ అర్హులకు యొక్క పథకాల ద్వారా మెయిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మరి ఇవంతా కూడా మనకు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది. ఎవరైనా కొత్త రైతులు ఉంటే తప్పకుండా మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుందన్నమాట. మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అంటే 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. మరి అంతేకాకుండా అప్లై చేసుకునేటప్పుడే మీరు తప్పకుండా రైతు గుర్తింపు కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రైతు భరోసా కేంద్రాల్లో. మరి రైతు గుర్తింపు కార్డు అనేది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే బోగస్ రైతులు ఉంటారో అంటే అర్హత లేని రైతులు ఉంటారో వారందరినీ కూడా గుర్తించేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ గుర్తింపు కార్డు ద్వారా మీరు కనుక రైతులని చెప్పి గుర్తించబడతారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీకు నేరుగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక రెండు కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాయి విడతల వారీగా. తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000, ఇలా మనకు మొత్తం 20,000 రూపాయలను పూర్తి చేస్తుందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి మీకు యొక్క డబ్బులను అందించేందుకు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పటి నుంచో మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది. మరి రైతులు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మీరు ఊహించినట్లుగానే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మరి చాలామంది రైతులు ఏంటంటే ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవట్లేదు. మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం కానీ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే, అలాగే మనకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలి. మరి రైతు గుర్తింపు కార్డు కూడా ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి. మరి ఈ విధంగా మనకు రైతులు అయితే ఇప్పటికే రెడీగా ఉన్నారు చాలామంది. ఇంకా ఎవరైనా సరే ఇలాంటి అప్డేట్స్ కనుక చేసుకోకుండా ఉంటే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి. అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడమే కాదు, మీకు PM కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని. అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాయి. మరి మన ఛానల్ ద్వారా కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఏ పథకానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. మరి మన ఛానల్ చూస్తూనే ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎక్కడ కూడా ఆపొద్దు. మరి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఏ పథకాలు వస్తాయి, ఏ డబ్బులు వస్తాయనే విషయాలని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది. ఇక రైతులకు మనకు ఈ మే నెల మొదటి వారం నుంచే డబ్బులు అయితే వస్తాయి. మరి కాసేపట్లో అంటే రేపటి రోజున డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆ డేట్ కనుక ఫిక్స్ అయితే మీకోసం మరొక అప్డేట్తో నేను మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది. కాబట్టి మీరు వెంటనే ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. మరి వెంటనే ఇలా చేయండి.